కోర్టు ధిక్కారణకు పాల్పడిన సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి శివాచంద్రం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉండే సివిల్ దావా నడుస్తున్న పొన్నాలలోని 174, 175, 54, 55 సర్వే నెంబర్లో ఉన్న భూమిని అమ్మకూడదన్న కోర్టు ఆర్డర్ను ధిక్కరించి చట్టవిరుద్ధంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని రికార్డు తనిఖీ పరిశీలన కొరకు నేను గత సంవత్సరం ఒక 1.5 year నుంచి నేను ఆర్టీఏ దరఖాస్తు చేసి ఉన్నాను. అందులో భాగంగా వాళ్ళు సబ్ రిజిస్టర్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ మాకు సరైన ఇది రెస్పాండ్ కాకుండా అడిగిన ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా దాటువేత ధోరణితో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా మేము కొన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మన సబ్ రిజిస్టర్ గారి కార్యాలయం ఇక్కడ సిద్దిపేటలో చాలా వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే సిద్దిపేట కోర్టులో ఉన్న కేసులను ఉన్న పరిధిలో ఉన్న గౌరవ కోర్టుల పరిధిలో ఉన్న రిజిస్టర్ చేయకూడని ప్రొహిబిటెడ్ ఉన్న డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడము, గౌరవ హైకోర్టు పరిధిలో ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లను కూడా ప్రొహిబిటెడ్ ఉన్న డాక్యుమెంట్లను కూడా రిజిస్టర్ చేయడము మా దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగా మాకు వచ్చిన కంప్లైంట్ తోటి మేము ప్రజా క్షేత్రంలో జరుగుతున్న అవినీతిని మేము బయటపెట్టాలనే ఉద్దేశంతో మా సంస్థ పనిచేస్తుంది. కాబట్టి అందులో భాగంగా మేము కొన్ని సేకరించినాము. ఆ సేకరించిన వివరాలు పత్రికాముఖంగా ఈరోజు మీకు తెలియపరుస్తున్నాము. వచ్చేసి తేదీ 26/3/2024 రోజున గౌరవ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సిద్దిపేట ఐఏ నంబర్ 438/2022 ఇన్ OS నంబర్ 205/2022 ద్వారా కోర్టు పరిధిలో గల సర్వే నంబర్లో మరియు భూమిపై ఎలాంటి క్రయ విక్రయాలు చేయకూడదని గౌరవ కోర్టు ఆర్డర్ జారీ చేసి ఉన్నది. అట్టి ఆర్డర్ తేదీ 10/5/2024 రోజున సబ్ రిజిస్టర్ గారి కార్యాలయంలో నమోదు చేసి అట్టి దానికి మేము అక్కడ ఇచ్చినామన్నమాట. ఆర్డర్ ఇచ్చి ఉన్నాము. దాన్ని మేము అక్కడ ఇచ్చి ఈ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్తే వాళ్ళు ఇచ్చి మాకు రసీదు కూడా ఇచ్చారు. కానీ చట్టవిరుద్ధంగా అక్రమంగా తేదీ దస్తావేజ్ నంబర్ 261/2025, 260/2025 మరియు 9402/2024